రాష్ట్రంలో కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20% నుండి 42%కి పెంచాలన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలనే అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కులగణన చేపట్టాలన్నారు ఆర్ కృష్ణయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% పెంచితే ఎలాంటి చట్టపరమైన న్యాయపరమైన ఇష్యూలు రావని కూడా ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం. వెంటనే కులగణన చేపట్టాలి. ఎన్నికలు జరిగి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల మీకు 15 రోజులు చాలు కులగణన చేయడానికి. అందరూ బీసీ సంఘాలు, బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా మీరు ఉత్సాహ విగ్రహాలతో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. తెచ్చి కులగణన జరిపి రిజర్వేషన్లు పెంచాలి. పార్టీ జెండాను మోసుకుంటా బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో జెండాను మోసుకుంటా జిందాబాదులు కొట్టుకుంటా లాఠీలు మోసుకుంటున్నాడు కాదు. బీసీ ప్రయోజనాలు ముఖ్యం. ఎవరు కూడా రాష్ట్రంలో బీసీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేదని కూడా నేను హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రికి నేను విడిపోవాలి. స్పిరిట్ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చేస్తారు. ఎందుకంటే అగ్రకులాల్లో బీదలు 3% ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము అగ్రకులాలకు రిజర్వేషన్ పెట్టాలంటే రిజర్వేషన్ల సిద్ధాంతానికి అది వ్యతిరేకం. మా ఊళ్ళు బీసీలు సర్పంచులు కూడా కావద్దా? ఎందుకు ఇంత కడుపుమంటే మీకు? గ్రామాలలో మా వాళ్ళు చదువుకున్నారు, నాయకత్వం పెరిగింది. సర్పంచులకు కూడా మీరు ఓడరా? అందుకే మా అన్నలకు బ్రదర్స్కి అందరికి చెప్తున్నా, మాకు రిజర్వేషన్లు పెట్టడానికి అగ్రకులాలు కూడా సహకరించాలి. బీసీ రిజర్వేషన్లు 42 అన్నందుకు మనం 42 అంటున్నాం. యాక్చువల్ అయితే జనాభా ప్రకారం 52 ఇవ్వాలి. మేము 52 కూడా అడుగుతలేం. మీరు అన్నమాట కట్టుబడి పెంచమంటున్నాం. లేకపోతే రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఇప్పుడు ప్రభుత్వంకి ఏమైనా ఇబ్బందులు ఉంటే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలి కేంద్రంలో. అక్కడ ఇండియా కూటమి బలంగా ఉంది. ఈరోజు మీరు ప్రైవేట్ మీరు పెడితే మేమంతా సహకరిస్తాం. బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని, పంచాయతీరాజ్ రిజర్వేషన్ పెట్టాలని, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో బిల్లు పెట్టుడే అన్ని పార్టీ